మనసు మార్చునుగాక. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు దేశంలో ఎక్కడా జరగట్లేదు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు. పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి, జ్యుడిషియరీ చేస్తున్న డిలే, 12 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో, 9 లక్షల కేసులు తెలంగాణలో, కోట్ల కేసులు దేశంలో. 42 తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం. ఇప్పుడు చూశారు కదా, విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. ఎందుకు కథం? వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలనే ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. 1, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని, 2, ప్రజల కొరకు పోరాటం చేయాలని, 3, అసెంబ్లీలో ప్రశ్నించాలని. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? నిన్న 30 వీడియోలు చూశాను నేను. నిన్న పంపించమంటే పంపిస్తా. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 97 లక్షలు. TV9 ఎంతమంది వాచ్ చేస్తారు? 3 లక్షల మంది. ఒక యూట్యూబ్ థంబ్నెయిల్, ఒక సోషల్ మీడియా 1 మినిట్ వైరల్ 97 లక్షలు. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ గారు 7 వీడియోలు పెట్టుకున్నారు. అన్నీ 30, 50, 70, 80 లక్షలే. మరలా ఆయన పిల్లలేదు. మరలానా ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఎందుకు పిల్లడో తెలియదు. అంటే కొంచెం డైరెక్ట్గా అటాక్ ఇస్తానని. ఎడిట్ చేసుకోండి. మీకు మైండ్ దొబ్బిందా అని నేను అనలా, ఆయన అన్నారు నాకు మైండ్ దొబ్బింది, ఏమైంది అని. అంటే మంచి ఆయన, నాకు చాలా మిత్రులు. ఆ మైండ్ దొబ్బింది అన్నది 78 లక్షల మంది చూశారు. అంటే సాకర్ ఆడుకుంటారు. నరేంద్ర మోదీ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లోకేష్ కానీ ఎవరైనా నాతో డిబేట్కి వస్తారా? ఫ్యాక్ట్స్ బేస్డ్. ఎందుకు? నేను మాట్లాడేది సత్యం. ప్రజల కొరకు, దేవుని తరపుని, ప్రజల తరపుని మధ్యవర్తిగా ఉన్న ప్రాణం ఉన్నంత వరకు. ఆ ప్రాణం పోయిన తర్వాత అంబేద్కర్ ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు వీధి వీధికి విగ్రహమే. రండి, రాష్ట్రాల్ని, దేశాల్ని కాపాడుకుందాం. కూతులతే నన్నే కేఏ పాల్ అంటారు మీ మీడియాలో. హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ. హోమ్ మినిస్టర్ చూడండి, అమిత్ షా అందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు? హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఏ పాల్ అని జగద్గురు అంటాడు. మరి మీరు ఆ కేఏ పాల్ అంటారు.
అది బూతులు తిట్టమేటి. ఎందుకంటే మీరు మా అందరికంటే పెద్దోళ్ళు కనుక మీడియా వాళ్ళు. మీకు ఆర్టికల్ 19 వర్తిస్తుంది కనుక ఆ కేఏ పాల్ అంటారు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ అని అన్నారు. అప్పుడనేవారు డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రపంచ శాంతి దూత. ఇప్పుడు అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కనుక వీళ్ళందరూ నిర్ణయంగా వచ్చారు. ఆ కేఏ పాల్ అంటే ఆయన అమెరికా పోతాడని. ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా, తాడో పేల్చుకుంటా, నా దేశాన్ని రక్షించుకుంటా. మోదీ నుండి, అమిత్ షా నుండి, అవసరమైతే అమిత్ షాతో చేతులు కలిపి ఆయన ప్రధానమంత్రి నా శిష్యుడు కనుక చేసేనా ఈ దేశాన్ని కాపాడుకుంటా.